జపాన్‌లో ఒక చిన్న హాస్టల్‌లో ఉంటున్నాం మేమిప్పుడు. ఫెసిలిటీస్ ఎలా ఇచ్చారు, రూమ్ ఎలా ఉంది, క్లెన్లీనెస్ ఎలా ఉందనేది వీడియోలో మాట్లాడుకుందాం వచ్చండి. ఇది మేము ఉండే రూము. ఇది కంప్లీట్‌లీ జాపనీస్ స్టైల్ హౌస్. సో, ఎలా ఉంటదో చూపిస్తా రండి. సో, ఇది మేముండే రూమనమాట. ఇదొచ్చేసి కంప్లీట్‌లీ జాపనీస్ స్టైల్ హౌస్. దీన్ని వషిత్సు అంటారు జాపనీస్‌లో. దీని స్పెషాలిటీ ఏంటంటే పరుపులు పెద్ద పెద్ద మంచాలేం ఉండవు. తతామి ఫ్లోరింగ్ అంటారిది. ఈ చాప ఏదైతే ఉందో దీన్ని తతామి ఫ్లోరింగ్ అంటారనమాట. పాతకాలం నుంచి కూడా జాపనీస్ పెద్దవాళ్ళు గానీ, ఇప్పటికి చాలామంది పల్లెటూళ్ళ సైడెళ్తే వాళ్ళంతా ఈ ఫ్లోర్స్ మీదే పడుకుంటారు. సో, ఈ ఫ్లోర్ బేసికల్‌గా ఈ జాపనీస్ స్టైల్ హౌస్‌లో చిన్న టేబుల్ ఉంటుంది. ఈ తతామి ఫ్లోరింగ్ ఉంటుంది. చిన్న చిన్న బెడ్స్ ఉంటాయి. అలాగే విండో వచ్చేసరికి స్లైడింగ్ డోర్స్ ఇస్తారనమాట. స్లైడింగ్ డోర్స్ అనేవి చాలా కామన్. యానిమేల్‌లో కూడా మీరు చూస్తా ఉంటారు. సో, ఇవి పేపర్‌తో డిజైన్ చేస్తారు. మనకు నచ్చినప్పుడు పేపర్‌ని చేంజ్ చేసుకొని, డిజైన్ చేంజ్ చేసుకోవడానికి యాక్సెసిబుల్‌గా పెట్టుకుంటారనమాట. సో, ఇది మేము ఉంటున్న కంప్లీట్ రూమ్ అయితే. ఇట్లా ఉంది. చాలా నీట్‌గా ఉంది. అసలెక్కడ ఏ చెత్త చెదారం ఏమీ లేదు. ఇక దీని ప్రైస్ వచ్చేసరికి 7,500 అనమాట ఇద్దరికి. అంటే మనిషికి రూ. 1,800 పడింది. వాష్‌రూమ్స్ అవన్నీ ఎలా ఉన్నాయి, కిచెన్ ఏరియా అంతా కామన్ ఏరియా. అదెలా ఉంటుందో చూపిస్తాను వచ్చేయండి. ఇక్కడొచ్చేసరికి లిఫ్ట్ ఉందనమాట అటుపక్క. ఇటంతా లాండ్రీ ఉంది ఇదిగోండి. లాండ్రీ వచ్చేసి ఇట్లా కనపడతది. మీకు వాష్‌రూమ్స్ చూపిస్తా ఎంత హైటెక్ ఉంటాయనేది వచ్చండి. చాలా చిన్న వాష్‌రూమ్. నార్మల్‌గా అన్ని హాస్టల్స్‌లో ఇంతే చాలా చిన్నగుంటది. ఫస్ట్ అయితే ఇక్కడ బట్టలవి పెట్టుకోవడానికి ఇక్కడ చిన్న ఏరియా ఇచ్చారు. ఇక వాష్‌రూమ్ వచ్చేసరికి ఇంతే. ఇదే ఓన్లీ షవర్‌కనమాట. స్నానాలవి చేసుకోవడానికి. ఇంకా ఇక్కడ హాట్ వాటర్, నార్మల్ వాటర్ ఉంటుంది. షవర్ ఉంటుంది. బాడీ వాష్, కండిషనర్, షాంపూ ప్రొవైడ్ చేస్తారు మనలానే. అలా చిన్న వాష్‌రూమ్ గానీ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. మంచిగా ప్రొవైడ్ చేశారు. ఈ ప్రైస్‌కి ఇంత మంచిగా ప్రొవైడ్ చేయటం అనేది చాలా రేర్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఏరియా. చూసారా ఎంత నీట్‌గా ఉందో. ప్రతి సింక్ ముందు చైర్ పెట్టారు కూర్చోవడానికి. ఇంకా డ్రైయర్‌లిచ్చారు. హెయిర్ డ్రైయర్స్ ఇచ్చారు. మనకు కావాలంటే ఫేస్ టవల్, బాత్ టవల్ కూడా ఇస్తారు. సో, అది అన్నీ ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా! ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఎంత నీట్‌గా ఉందో. చిన్న మచ్చ కూడా లేదు. రాత్రి 10 అయింది ఇప్పుడు. నీట్‌గా ఉంది. ఎక్కడ చిన్న మచ్చ లేదు. అసలు చూసారా మిర్రర్స్ ఎంత క్లీన్‌గా ఉన్నాయో. మిర్రర్స్‌ని కూడా క్లీన్ చేస్తారు అంత శుభ్రంగా. అంత మెయింటైన్ చేసుకుంటారు. చిన్న హాస్టల్ అయినా, ఎక్కువ ప్రైస్ అయినా, తక్కువ ప్రైస్ అయినా సరే మెయింటెనెన్స్ అనేది ఎప్పుడూ 10 ఆన్ 10 ఉంటుంది.